యాక్చువల్‌గా నాకు ఈ వీడియో తీయాలనిపించింది. ఏంటి ఈ వీడియో అంటే, యాక్చువల్‌గా మేము కాఫీకొస్తున్నాము ఆఫీస్‌లో. మా ఆఫీస్‌లో ఒక ఆయన వర్క్ చేస్తాడు. ఆయన నార్మల్‌గా నేనెప్పుడూ చూస్తున్నాను. కానీ ఈరోజు స్పెషల్‌గా తను వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. సైగ చేస్తున్నాడు. ఏంటబ్బా! సైగ చేస్తున్నాడు అని చూస్తే తను యాక్చువల్‌గా మూగవాడు. అలా అనకూడదు తప్పే. బట్ తను మూగవాడైనా అని అనకూడదు. సారీ క్షమించండి. తను ఫోన్‌లో ఏం మాట్లాడుతున్నాడో మనం చూస్తే తన సైగలకి చాలా ఇంప్రెసింగ్‌గా అలా చాలా నవ్వొస్తోంది. కానీ అలా నవ్వకూడదు. సారీ. మనకి గొంతు ఉందని మాటలున్నాయి. కానీ మనం నిజంగా మనసులో ఉన్న వాటిని ఎప్పుడైనా చెప్పామా? కానీ వాళ్ళు చాలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. వాళ్ళు లేకపోయినా ఆ మాటలనేది చాలా ఎక్స్‌ప్రెసింగ్‌గా ఉంటాయి. అతనికి గొంతు లేదు కానీ ప్రతి మాట ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అతని నిశ్శబ్దంలో భావాలు వినిపిస్తున్నాయి. అంటే చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాడు తన పక్కన వాళ్ళతో. సో, చాలా హ్యాపీగా ఉంది చూడడానికి. కొన్నిసార్లు మన మాటలు వినిపించకపోయినా మన హృదయం మాత్రం అర్థమవుతుంది. మనం అలా కాకపోతే కొన్నిసార్లు మన మాటలు వినిపించకపోయినా మన హృదయం మాత్రం అర్థమవుతుంది. సో, అలా తను చెప్పే మాటలు అవతల వాళ్ళకి ఎంత ఎక్స్‌ప్రెసింగ్‌గా అనిపిస్తాయో చూడడానికి కూడా నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు మనుషులు నోరున్న వాళ్ళు ఏది పడితే అది మాట్లాడే కన్నా ఇలా ఉండడమే బెస్ట్ అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ ఇది చాలా వాళ్ళు ఏ జన్మలో ఏం చేశారో కానీ ఈ జన్మలో వాళ్ళకి ఇలా అనిపించింది. సో, ఇవాళ మీకు ఒక దగ్గర ఏదైనా అవకాశం ఉంది. వాళ్ళ తరపున మీరు ఏదైనా మాట్లాడాలి అనిపించినప్పుడు అక్కడ ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఒక మాట చెప్పండి. ఒక చిన్న మాట అంతే. ఒకసారి నేను నీతో ఉన్నాను అనే మాట. ఒకరి కోసం మీ కలం అవ్వండి. లైక్ వాళ్ళు ఏదైనా సిట్యుయేషన్‌లో మాట్లాడలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీరు మాట్లాడండి. ఇది నాకు సజెషన్. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. సారీ ఫర్ ఎవ్రీవన్. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.